మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ కార్యక్రమం కోసం వెళ్లిన మంత్రి కొండా సురేఖ వద్ద రేణుక అనే మహిళ తన గోడును వెళ్లబోసుకుంది. కమలాపూర్కు చెందిన భర్త వేధిస్తున్నాడని రేణుక ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వేధింపులతో తన 2 చేతులు విరిగిపోయాయని మహిళ కన్నీరు మున్నీరైంది. వెంటనే స్పందించిన మంత్రి కొండా సురేఖ సిపితో ఫోన్లో మాట్లాడి మహిళకు న్యాయం చేయాలని ఆదేశించారు. మహిళ భర్తపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. అవసరమైతే ఆ నెంబరు నేను ఈటల రాజేందర్ సార్ దగ్గరికి కూడా గతంలో వెళ్ళడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాంటి న్యాయం అనేది చేస్తలేరు. పోలీస్ స్టేషన్లో మరి నా మిస్టేక్ ఏంటో చెప్పాలి కదా. తను వేరే అమ్మాయి. మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కార్యక్రమం కోసం వెళ్లిన మంత్రి కొండా సురేఖ వద్ద రేణుక అనే మహిళ గోడును వెళ్లబోసుకుంది. కమలాపూర్ కు చెందినటువంటి భర్త వేధిస్తున్నాడని రేణుక ఆవేదన వ్యక్తం చేసింది. భర్త వేధింపులతో తన 2 చేతులు విరిగిపోయాయని కన్నీరు మున్నీరైంది. వెంటనే స్పందించినటువంటి మంత్రి కొండా సురేఖ సిపితో మాట్లాడి మహిళకు న్యాయం చేయాలని ఆదేశించారు. వివరాలు మనకు రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్. కొండా సురేఖ ఇవాళ వరంగల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఉద్యోగంలో చేరిన స్టాఫ్ నర్సులకు టోపీలు ధరించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలోనే అక్కడ ఎమర్జెన్సీ వార్డ్ దగ్గర ఒక మహిళ రేణుక అనే మహిళ ఒక్కసారిగా సురేఖ దగ్గరికి ఉరికొచ్చారు. ఆమె మంత్రితో మాట్లాడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ అడ్డుకునే ప్రయత్నం చేసినా తన 2 చేతులు విరిగిపోయి కాళ్లకు దెబ్బలు తగిలాయంటూ మంత్రి దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఆ మంత్రి ఆమె చూసి దగ్గరికి పిలిచారు. ఈ క్రమంలోనే తన 2 చేతులు విరిగేలా తన భర్త కొట్టారు. కమలాపూర్కు చెందిన తన భర్త తన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, 10 లక్షలు పెట్టైనా తనను అర్థం చేస్తానని చెప్తున్నారు. పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటూ మంత్రి వద్ద గోడు వెళ్ళబోసుకున్నారు. తను ఏడుస్తూ చెప్పిన క్రమంలోనే సురేఖ ఒకసారిగా ఆమెకు న్యాయం చేయాలంటూ అక్కడే ఉన్న పోలీసులకు చెప్పారు. తర్వాత ఇది సిపి పరిధిలోనే వస్తుందని తెలిసిన క్రమంలోనే ఇమీడియట్ గా సిపి అంబర్ కిషోర్ జాదవ్ ఫోన్ లో మాట్లాడారు. ఆ మహిళకు న్యాయం చేయాలి, ఆమె భర్తపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, 2 పిల్లల్ని కూడా చూపించకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ రేణుక చెప్పిన నేపథ్యంలో ఆ పిల్లల్ని కూడా ఆమె వద్దకు చేర్చాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంతేకాకుండా పిల్లల్ని